హరి ఓం. ప్రియాత్మస్వరూపులారా, ప్రియ పుత్రీ పుత్రులారా, నేను ఇప్పుడు మీతో 367వ మట్టి దీపపు వెలుగుని పంచుకోవాలనుకుంటున్నానండి. కొనసాగిస్తున్నాను. ఇది 24/8/2020, అంటే ఆగస్టు 24వ తేదీ 2020 సంవత్సరంలో టైప్ చేసుకున్నటువంటిది ఇప్పుడు మీతో వీడియోగా పంచుకుంటున్నాను. బుక్కాంబుధి అనే మహాత్ముడు గ్రామ హితం కోసం చెరువు తవ్వాలని మొదలు పెడతాడు. గ్రామస్తులు కలిసి రారు సరికదా, అడ్డంకులు కల్పిస్తారు. ఎంతగా అంటే ఆయనపై విషప్రయోగం చేసేటంత. అనారోగ్యంతో మంచాన పడతాడు ఆయన. ఆయన భార్య ఒంటరిగా చెరువు తవ్వకం పూర్తి చేస్తుంది. నిస్సహాయ కోపంతో ఆయన ఆ ఊరిలో ఎవ్వరికి మగసంతు కలగదని శపించి శరీరం విడుస్తాడు. అది మొదలు కొన్ని తరాల పాటు అక్కడెవ్వరికి పుత్రులు కలగలేదు, పుత్రికలే. 200 ఏళ్ల తర్వాత బుక్కాంబుధి వంశంలోనే సిద్ధలింగ స్వామి జన్మించారు. అది ఆయన తల్లిదండ్రులు గ్రామాంతరంలో ఉండగా గర్భధారణ, జననము కూడా. ఆయన పెరిగి పెద్దై గ్రామానికి ఉన్న శాపాన్ని ఎరిగి తెలుసుకుని తన తపస్సుతో శాపాన్ని మళ్లించారట. ధర్మకార్యాన్ని నిర్వహిస్తున్న వారికి సహకరించకపోవటం, పైగా ఆటంకపరచటం, ధర్మాత్ముల ఆగ్రహానికి గురవ్వటం వంటి పాపాలు తరతరాలని కట్టి కొడుపుతాయి. అలాగే ధర్మాత్ముల అనుగ్రహం తరతరాలని చల్లగా కాపాడుతుందని హిందువుల నమ్మకాలే జీవన భవనానికి పునాదులు అంటుంది హిందూ జీవన విధానం. ఇదే హిందూ సనాతన ధర్మం ప్రపంచానికిచ్చే జ్ఞాన ప్రకాశం. ఇది మాతా అనంతానంద చేతుల్లో మహర్షులుంచిన మట్టి దీపం. హరి ఓం. ప్రియపుత్రీ పుత్రులారా, నా ఈ మట్టి దీపపు వెలుగు మీకు హాయినిచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.